ఎక్కడ యుద్ధాన్ని ఆపాలో తెలిసిన వాడే నిజమైన సైనాని. ప్రతి యుద్ధానికి కొన్ని లక్ష్యాలుంటాయి. ఈ యుద్ధం యొక్క లక్ష్యం ఏంటి? టెర్రర్ని దెబ్బగొట్టడం. టెర్రర్ని దెబ్బగొట్టాము, లక్ష్యం నెరవేరింది. దీని తరువాత యుద్ధాన్ని పొడిగించడం అంటే అనవసర రక్తపాతం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం 5వ స్థానంలో ఉంది ఆర్థికంగా. మనం 3వ స్థానానికి వెళ్ళాలి. 4వ స్థానం నుంచి 3కి వెళ్ళాలి, 3 నుంచి 2కి వెళ్ళాలి, 2 నుంచి 1కి వెళ్ళాలి. ఈ ప్రక్రియలో మనం యుద్ధంలో గనక ఇరుక్కుపోయామంటే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ యుద్ధం యొక్క ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుందండి. మనము ఒక బ్రహ్మోస్ మిసైల్ ఎంత ఖర్చు తెలుసునండి? 35 కోట్లండి. మీరు ఒక బ్రహ్మోస్ మిసైల్ వేశారంటే 35 crore రూపీస్ వెళ్ళిపోయినట్లు. మీరు ఒక 100 బ్రహ్మోస్ మిసైల్స్ వేసినట్లయితే ఎంత అవుతుంది? మీరు లెక్కలేసుకోవచ్చు.